ఈ రాశి మఖ, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1 పాదము. ఇది సింహరాశి. ఈ రాశి వారికి కూడా బాగున్నది. అయితే ఇప్పుడు మొదలు కావటము లాభస్థానములో గురువు ఉండగా మిథునం, కటకం, సింహం. కాబట్టి 11వ స్థానములో గురువు ఉండగా ఈ రాశి ప్రారంభం అవుతోంది. అందువల్ల లాభములో గురువు ఉండగా రాశి ప్రారంభం అవుతున్నది. ఆ విధంగా ప్రారంభము బాగా ఉంటుంది ఈ రాశికి. అయితే బాగున్నది అని చెప్పవలసిన రాసుల్లో ఇది కూడా చేరుతుంది. ఒక్కటే జాగ్రత్త ఏమిటంటే మంచి మాటకారితనముతో, ఎప్పటికప్పుడు తెలివితో, సద్యస్ఫూర్తితో వ్యవహరించాలి ఈ రాశి వాళ్ళు. అంటే ఒకటే దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళరాదు. ఎప్పటికప్పుడు అడుగు మార్చుకుంటూ, ఆలోచన మార్చుకుంటూ, దీనికన్నా ఇది మంచిది అనిపిస్తే అడుగు అప్పటికప్పుడు అందుకుని అలా ముందుకు సాగితే ఈ రాశి చాలా బాగా కలిసొచ్చేటువంటి రాశి. స్త్రీలకు, ఆయా రంగాల్లో ఉన్నవాళ్ళు కొంచెం శ్రమ ఎక్కువ పడాలి. విద్యార్థులు కూడా కొంచెం శ్రమ పడాలి. కానీ ఫలితం చాలా మంచిది ఉన్నది. ఆ విషయంలో అంటే ఒక్కోసారి చాలా శ్రమపడ్డా ఫలాలు రావు. కానీ ఇది అలా కాదు, శ్రమపడే కొలది ఫలాలు వస్తాయి ఈ రాశికి. అట్లా ఈ అంశంలో చాలా బాగుంది. కళా సాంస్కృతిక రంగాలకు కూడా చాలా బాగుంటుంది. స్త్రీలకు కూడా ఒకటే జాగ్రత్త ఏమిటంటే ఎప్పటికప్పుడు ఆలోచనలు మార్చుకుంటూ జాగ్రత్తగా సద్యస్ఫూర్తితో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది సింహరాశి వారు.